అమెరికాలో ఈ రోజున భూకంపం వచ్చిందనే సంగతి తెలుస్తోంది. ఇది సహజమైంది కాదు, ఏదో అణుపరీక్ష జరిపారు అని చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే ఇంతకన్నా 2 రోజుల ముందే ట్రంప్ అన్నాడు, మేము చిన్న చిన్న ఈ అణుబాంబులు ఇరాన్ మీద వేస్తాము అని. కేవలం అంటే దాని యొక్క పరిధి అంతవరకే ఉంటుంది, పెద్దగా బయట వాటికి ఇంకా వ్యాప్తి కాదని. మరి ఎంతవరకు నిజమో తెలియదు. ఏదేమైనా సరే యుద్ధంలో ఏంటంటే ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఉంటారు. కొంత ఏంటి సైకలాజికల్ వార్ఫేర్ కూడా జరుగుతూ ఉంటుంది, అంటే పక్కవాడిని భయపెట్టే క్రియ. అలాగే ఇవాళ ఏమైందంటే ఇరాన్ వాళ్ళు 265 మంది డెల్టా కార్ప్స్ని పట్టుకున్నారు, బందీలుగా చేసుకున్నారు, కొంతమంది చంపేశారు అని వార్త గుప్పమట్టినది. దీనికి ఆథెంటిక్గా మన ట్రంప్ గారు తన ఎక్స్ ఖాతాలో ఈ విషయం గురించి ప్రస్తావించి కొన్ని ఫోటోలుగా పెట్టారు. యుద్ధంలో ఏది నమ్మలేం, ఎవరు సత్యహరిశ్చంద్రుడు కాదు. ఏది ఏమైనా సరే ఇప్పుడు వాతావరణం ఎలా ఉందంటే, మరి ట్రంప్ అక్కడ ఉన్న అమెరికన్ ఆయుధ ఫ్యాక్టరీ యజమానులందరినీ పిలిచి మీరు త్వరితగతిన చాలా ఎక్కువ మొత్తంలో మీరు మ్యానుఫ్యాక్చర్ చేయాల్సిందే అని గట్టి వార్నింగ్ ఇచ్చాడు. కొంతమంది రిక్వెస్ట్ అంటారు, నేను దాన్ని వార్నింగ్ అంటాను. ఏదైనా మీ ఇష్టం, మీకు ఎలాగ ఇష్టం అంటే దాన్ని ఆ భాష వినండి. రెండోది వచ్చేటప్పటికి ఇక్కడ రష్యా చైనాలు కలిసి అమెరికాని కొట్టడానికి కావాల్సిన బ్యాలిస్టిక్ మిసైల్స్ని సమకూరుస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ అమెరికా రష్యాని బాగా ఇబ్బంది పెట్టింది. ఆ కడుపు మంట మరి తీరంది కదా, ఈ దాహము తీరంది అన్నట్టుగా ఆ కడుపు మంట కూడా తీరందే పాప ఆయనకి. దానికోసం దెబ్బ కొట్టాలని వెయిట్ చేస్తున్నాడు. కొట్టడానికి కూడా అవకాశం ఏమాత్రం ఉన్నా కొట్టేస్తాడు. మూడోది, ఇంతవరకు రష్యాని ఎలా నాశనం చేయాలా అని ఆలోచించినటువంటి ఈ నాటో దేశాలన్నీ కూడా మళ్ళీ ఈ పుతిన్ కాలు పట్టుకుంటున్నాయి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన గ్యాసు, అది వచ్చే చలికాలం. ఈ చలికాలంలో గ్యాస్ లేకపోతే చచ్చిపోతారు మనుషులు, పెట్టలా రాలిపోతారు. దాని తగ్గట్టుగా ఫ్యూయల్ కావాలి. ఈ రెండు కావాలంటే మనకి అమెరికా నుంచి చాలా రేట్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఈరోజు కువైట్ కూడా తన ఆయిల్ మొత్తాన్ని నిలిపేసింది ప్రొడక్షన్ని. ఇవన్నీ ఇప్పుడెప్పుడే రేట్లు బాగా భారీగా పెరిగే అవకాశం ఉంటాయి. మరి ఎప్పుడు యుద్ధం ముగుస్తుందో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళంతా కలిసి వచ్చి పుతిన్ని కాలు పట్టుకున్నారు. బాబు ఏదైతే ఏంది మమ్మల్ని క్షమించు, మీ దేశం నుంచి మాకు గ్యాసును ఇది ఫ్యూయల్ పంపించండి. ఓకే, నో ప్రాబ్లం అన్నాడు. ఎందుకంటే ఇతనికి రాజకీయ కుతంత్రం తెలుసు. వీళ్ళంతా అమెరికా నుంచి వీళ్ళ దగ్గరికి వస్తే మంచిదని ఉద్దేశంతో.